తహసీల్దార్ ఆఫీస్ వద్ద చెత్తలో పడేసిన ఫైల్స్ కలకలం రేపాయి. విషయం తెలుసుకున్న పశ్చిమ తహసీల్దార్ ఫణీంద్రి ఆ స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుతం అక్కడ ఎటువంటి ఫైల్స్ లేవని, కార్యాలయం వద్ద సీసీ కెమెరాలున్నాయని తహసీల్దార్ ఫణీంద్ర చెప్పారు. తమ ఫైల్స్ పడేసే అవకాశం లేదని, ఈ ఆవరణం చుట్టూ చాలా కార్యాలయాలున్నాయని ఫణీంద్ర చెప్పారు. పూర్తి స్థాయి విచారణ తర్వాత ఏం జరిగిందో తెలుస్తుందని తహసీల్దార్ ఫణీంద్ర తెలిపారు. గుంటూరు పశ్చిమ తహసీల్దార్ ఆఫీస్ వద్ద చెత్తలో పడేసిన ఫైల్స్ కలకలం రేపాయి. విషయం తెలుసుకున్న పశ్చిమ తహసీల్దార్ ఫణీంద్ర ఆ స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుతం అక్కడ ఎటువంటి ఫైల్స్ లేవని, కార్యాలయం వద్ద సీసీ కెమెరాలున్నాయని తహసీల్దార్ ఫణీంద్ర చెప్పారు. తమ ఫైల్స్ పడేసే అవకాశం లేదని, ఈ ఆవరణం చుట్టూ చాలా కార్యాలయాలున్నాయని ఫణీంద్ర చెప్పారు. పూర్తి స్థాయి విచారణ తర్వాత ఏం జరిగిందో తెలుస్తుందని తహసీల్దార్ తెలిపారు. గుంటూరు పశ్చిమ తహసీల్దార్ ఆఫీస్ వద్ద చెత్తలో పడేసిన ఫైల్స్ కలకలం రేపాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి. ఏదైతే మదనపల్లి సంఘటన మరొక ముందే మరో సంఘటన వెలుగులోకి చూసింది. ఏదైతే గవర్నమెంట్ ఆఫీస్ లో ఫైల్స్ మాయమైన పరిస్థితి అయితే అక్కడ మదనపల్లిలో కనపడటం జరిగింది. అక్కడ అగ్నికి ఆహితం అవుతాం. ఆ తర్వాత దానికి సంబంధించి ఆఫీస్ లోని చాలా సీక్రెట్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆల్స్ అయినట్లుగా కూడా తెలిసిన నేపథ్యంలో ఇప్పటికే హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ రోజు ఉదయం మాత్రం గుంటూరు పశ్చిమ తహసీల్దార్ కార్యాలయంలో సమీపంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే డస్ట్బిన్ ఉంటుందో డస్ట్బిన్ ఆ చెత్త దగ్గర ఒక ఫైల్ అయితే కనపడటం మాత్రం కలకలంగా రేపిందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా అక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఆ తహసీల్దార్ కార్యాలయాన్ని సమీపంలోనే చుట్టుపక్కల కూడా అనేక రకాలైనటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయాలు ఉన్నాయి. దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఫణీంద్ర అనేటువంటి ఎవరైతే ఆ పశ్చిమ తహసీల్దార్ ఉన్నారో ఆయనైతే మాత్రం ఈ ఫైలు మాదా అవునో కాదో మేము చెక్ చేయాలి, అదేవిధంగా కూడా చుట్టుపక్కల అనేక కార్యాలయాలు ఉన్నాయి కనుక అవి మాదా కాదని నిర్ధారించాల్సిన పరిస్థితి ఉంది అని ఆయన చెప్తున్నాడు. అదేవిధంగా కూడా ఏదైతే సీసీ కెమెరాలు ఉన్నాయో సీసీ కెమెరాల ద్వారా వచ్చినటువంటి ఫుటేజ్ మొత్తం చూసిన తర్వాత కానీ ఆ ఫైల్ మాయం చేసి ఇక్కడ పడేసింది ఎవరు అనే దాని మీద ఒక క్లారిటీ వస్తుందని అయితే ఆయన తెలియజేశాడు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించి ఈ ఏవైతే ఈ ఫైల్ మాయం అనేది జరుగుతున్నటువంటి వ్యవహారం మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా సంచలనం రేపుతుంది అని చెప్పుకోవచ్చు. మొన్న జరిగినటువంటి మదనపల్లికి సంబంధించిన ఘటన కానీ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి గుంటూరు పశ్చిమ కార్యాలయంలో పక్కన డస్ట్బిన్లో కనపడినటువంటి ఫైల్స్ వ్యవహారం కానీ ప్రభుత్వం అయితే సీరియస్గా తీసుకుంది. దీన్ని అయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేయాలి, దానికి బాధ్యులైన వారందరినీ కూడా కఠినంగా శిక్షించాలి, ప్రభుత్వ ఫైల్కి సంబంధించిన అంశాలను మాత్రం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి ప్రజలైతే కోరుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ. అవసరం